హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తం అయితే నిన్న 5 వేల కట్టేసినాం ఫ్రెండ్స్. నిన్న 5 పిల్లర్స్ అయితే కట్టినాం. నిన్న అక్కడి నుంచి అయితే మొత్తం ఆడదాకా 5 పిల్లర్స్ అయితే కట్టేసినాం. కింద కట్టబెట్టాడు మా వాళ్ళు. అక్కడి నుంచి అయితే మొత్తం 5 పిల్లర్స్ అయితే కట్టేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక అక్కడి నుంచి అయితే ఇంకా ఈరోజు అయితే ఇది కడతాం ఫ్రెండ్స్. 5 పిల్లర్స్ అయితే ఇదిగోండి మా సీనియర్ ఇక్కడ కడుతున్నాడు. 3 వేలు వేస్తున్నాడు. రన్న ఇప్పుడు మా సీనియర్ ఒకటే కట్టి అయితే నిలబెట్టేసాడు పైగా. పొద్దున ఇది కట్టి దీనికి మొత్తం సెట్టింగ్ చేసి పెట్టినాం ఫ్రెండ్స్. అంటే బాక్సులు వేయాలి కదా మనం. ఇప్పుడు మొత్తం స్టార్టర్లో మొత్తం వేసి పెట్టినాము. మొత్తం దారాలు గిరాలు కట్టి మొత్తం స్టార్టర్ గిట్టర్ మొత్తం వేసి పెట్టినాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏమంటే నిన్న 1 గంట ఇప్పుడే ఫ్రెండ్స్ వాన అయితే ఉతికింది. అట్లా ఉతకలే 1 గంట సేపు బాగా పడింది వాన అయితే. ఏ పుడిగా ఇప్పుడు అలా పొద్దున మేము వచ్చేలోపు పుడిగా వేసేసినారు వీళ్ళు. పుడిగా వేసినందుకు బాగుంది. ఇప్పుడు అంతా బాగా పుడిగా పై నుంచి బాగా కట్టుకున్నాం ఫ్రెండ్స్. అదైతే నిన్న అంతా గుంత ఉండే. నిన్న ఇది కట్టినప్పుడు అయితే మొత్తం గుంత ఉండే కింది మీదకి. ఇప్పుడు బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం జేసీబీ అంతా ప్రధానం చేసింది వచ్చి ఇప్పుడు బాగుంది. ఏమంటే స్టార్టర్లో కొద్దిగా పోయినా ఫ్రెండ్స్. ఈ స్టార్టర్లో ఏంటంటే మనకి దీని కానుకనే అయితే పిల్లలు వస్తారు ఫ్రెండ్స్. దీని కానుక అయితే సరేలే దీనికి ఆనుకోనికి అయితే మనకి బాక్స్లు వస్తాయి సార్. పెద్ద బాక్స్ వస్తాయి మనకి కరెక్ట్. దీన్ని అనుకుని అయితే పెద్ద బాక్స్ వస్తాయి కరెక్ట్. అన్నీ కొలతలు చూసి కొలతలు పెట్టినాం. అన్నీ కొలతలు పెట్టి వేసాం ఫ్రెండ్స్. ఇదైతే అన్నీ కొలతలు గిలతలు అన్నీ సెట్ చేసి పెట్టాము. ఇంకా రేపు పొద్దున్నే ఇంకా రేపు ఆ సండే రేపు ఏం చూద్దాం ఫ్రెండ్స్. రేపు వానమాడం అంటే పిల్లర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. వానమాడం లేకుంటే పొద్దున్నే వచ్చి ఇంకా బాక్స్లు ఎత్తుకొచ్చి దీనికైతే పిల్లర్స్ వేసిస్తాము. చూద్దాం రేపు వెళ్ళాడు చాలు కదా. మీ ఊళ్ళో వాన పడుతుంది లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మగాడ మాడం పట్టుకొని వస్తుంది అక్కడి నుంచి అయితే. రాత్రి తుఫాన్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం ఇదిగోండి ఇదల్లా పైన చూడండి. కొంచెం పడిన వానకి 1 గంట సేపు ఇంకొక 5 నిమిషాలు గ్యాప్ కింద వచ్చింటే మొత్తం బాగుండే ఫ్రెండ్స్. ఇది 1 గంట సేపు వాన పడినందుకు మొత్తం అయితే పోయినాయి. ఇవి అక్కడ కొద్దిగా అయిపోయినాయి స్టార్టర్లు. ఆడంతా పడినాయి ఫ్రెండ్స్ స్టార్టర్లు అయితే. ఇది కొద్దిగా చక్కగా లేకుంటే పొద్దున అయితే బాక్స్ కూర్చోదు మళ్ళీ. ఇప్పుడు పచ్చిమిన కొద్దిగా అట్టంటే పోతాయి. పొద్దున ఇంకా అటన్నికి లేదు ఫ్రెండ్స్. అప్పుడు సుత ఉల్లితో కొలుచుకోవాలి. అప్పుడు కొద్దిగా కొలుచుకోగా ఇంకా మొత్తం పోతుంది. అది అప్పుడే పటాకెప్పిన ఫ్రెండ్స్ మొత్తం అయితే. ఇది కానీ పోయింది. ఇది మధ్యాహ్నం ఎప్పుడు పొద్దున వేసాం. ఇది ఇప్పుడు 1 గంట సేపు వాన పడినందుకు ఇది కానీ పోయింది. ఇప్పుడు ఎందుకు ఇకపోయింది ఇది. ఇంకా కొద్దిగా 1 గంట అంటే మొత్తం పోదు ఇంకా. కానీ ఫ్రెండ్స్ అది పిల్లలతో అది ఒక్కటే కట్టవుతుంది ఇంకా మనకి వర్క్ అయితే. అది ఒక్కడికి వస్తే మొత్తం అయిపోయినట్టే ఇంకా మా వర్క్ అయితే. ఇది బాగా అనగాలి ఇక పూడికెళ్ళా. ఏనా సీనియర్ మా సీనియర్ బాగా కటింగ్ నిలబెట్టేసినాడు మా సీనియర్ ఒక్కడే. ఫ్రెండ్స్ హౌ బాగా ఫ్రెండ్స్ అందరూ పిల్లర్స్ కడతాను ఫ్రెండ్స్. ఇలా మధ్యాహ్నం నుంచి మట్టి 1 అడుగు మేని జేసీబీ వచ్చి పుడిచిపోయింది. మేము షాటర్లు వేసి పిల్లలు 1 తక్కువ ఉండగానే కడతాము ఫ్రెండ్స్. వాన పడకపోతే ఇది కానీ అయిపోతుంది. ఏమంటే వాన పడి 1 గంట బ్రేక్ అయింది. లేకుంటే ఇది కానీ అయిపోయింది. ఇంకా రేపు వచ్చేసి బాక్సులు తెచ్చి పిల్లర్స్ వేయాలా. వాన తగ్గితే రేపు ఏదన్నా బాక్సులు అయిపోతాయి. వాన తగ్గిపోతే లేదు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇంకా వేరే వర్క్ అయితే ఇంకా సోమవారం మళ్ళీ సండే కాబట్టి ఇంకా చూసాం. మా పెద్ద మంచి రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. అవును రెస్ట్ తీసుకున్నా రేపు సండే కదా. వాన పడకపోతే చేద్దాం. సండే ఏంది సండే రేపు చికెన్ మటన్ తెచ్చుకుంటా. చూద్దాం పొద్దున చికెన్ మటన్ మటన్ తెచ్చుకుందాం. తినకపోతే పని చేసి రాత్రి తింటా. ఓకే ఫ్రెండ్స్, మీరైనా తెచ్చుకుంటారు కదా చికెన్ మటన్. రేపు సండే స్పెషల్ ఏమో మా మంచి సీనియర్ అయితే అసలు చెప్పనే లేదు. రేపు సండే అయినా కానీ పని చేస్తా అంటున్నాడు మా సీనియర్ అయితే. ఏం చేస్తా అంత లెక్క ఒకటి. మా సీనియర్ ఎంత లేకనా 1 రూపాయలు ఉంటుంది. ఏమంటే లెక్క ఉండగా అట్లా అట్లానే ఉంటాడు. అసలు లెక్క అన్నట్టే ఉంటాడు కానీ ఎంత లేనా 1 రూపాయలు ఉంది. అవును చెప్పండి నా ఒక వడ్డీగానే నాకు దేవుళ్ళ అందరికి ఇవ్వాలా. దేవుడు డబ్బులు అందరికి ఇవ్వాలా. నాకు 10,000 చెప్పు. అందరూ బాగుండాలరా. 10,000 చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. మా సీనియర్ దగ్గర 1 రూపాయలు దగ్గర ఉంది. ఏమో 10,000 అప్పుడు అడిగితే ఇలా ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా ఎట్ట ఇంకా 2 గుంతలు తక్కువ పడినాయి ఫ్రెండ్స్. ఇంకా అప్పటికే అంటే ఒక టిప్పర్ తొలిచినాము. ఆడదాకా ఆడితే కింది మీదకి వచ్చింది. ఇంకా ఇక్కడ ఇంకా కొద్దిగా తక్కువ పడింది. ఇంకొక 4 టాటర్లు అయితే సరిపోతుండే. కొద్దిగా తక్కువ పడింది ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలైతే కట్టాలి మనం వర్క్ అయితే. వాన పడింది కాబట్టి అంతా నాన్న జారిపోతున్నాయి. చూసినా ఎంత హైట్ ఉంది నా ఇది. బాక్స్ 10 అడుగులు మళ్ళా
ఎంత అవుతుంది కింద కొద్దిగా జారి పడినా కింద పోయి పడతాను. ఓకే ఆపు చెప్పు. ఇదే కాలం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఒక్కటి ఉంది ఇంకా గ్యాపింగ్ వాన తీస్తే పడుతుంది. వానలో ఇది ఒక్కటి కడతామా అదా ఇంకా కడుచున్నట్టు నీ తుఫాన్ ఇది రానా సినిమా అది కప్పిరానా కొద్దిగా చెప్పున్నాడా కప్పినా ఏంటి ఇది వాన కడుచుకుంది ఇది ఒకటి కడదామా తొందరగా రా తొందరగా. ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎండాలే వానలే మనం వర్క్ చేస్తూనే ఉండాలా. మా వర్కే అంత దీని అంతా కలిసి మనం ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా మేము కానీ మా పిల్లలకి చెప్తాయి ఇలాంటి పని వద్దు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా బాగా చదివించి ఏమైనా జాబ్ చేయాలి కానీ ఇలాంటి పనే వద్దు. ఇంకా దీనికి ఎండాలే వాడాలి అంతా చేస్తూనే ఉండాలి పని ఇది. ఇప్పుడు వాన పడుతున్నా కానీ మేము పని చేస్తున్నాం ఇట్లా ఉంది. ఓకే ఫ్రెండ్స్ మా కష్టం కోసం ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.